నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా విజయోత్సవ సభలో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, ఆయన ఏమన్నారంటే, చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వమే వస్తుందేమో, వస్తే ఏమైపోతామో అనేటటువంటి భయం వద్దు, జగన్ ప్రభుత్వం మళ్ళీ రాదు, రానివ్వము, మీకు భరోసా ఇస్తున్నా, మీకు నమ్మకంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వం 15-20 ఏళ్ళు ఉండాలని మాట్లాడుకున్నాం. అసలు మీకు నిజంగా కాన్ఫిడెన్స్ ఉంటే అలా చెప్పరు. కాన్ఫిడెన్స్ అంటే మళ్ళీ వచ్చేది జగనే, ఈసారి సినిమా మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి ఓ రేంజ్లో ఉంటుంది, అన్యాయం చేసినటువంటి ప్రతి ఒక్కడికి బట్టలు ఊడదీస్తాము, వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా సరే, సప్త సముద్రాల అవతల తాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీన్ని కాన్ఫిడెన్స్ అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మళ్ళీ జగన్ రాడు, రావట్లేదు అంటున్నారు. కానీ మాట వరుసకైనా మళ్ళీ వచ్చేది కూటమి సర్కారు అని చెప్పలేకపోతున్నారు. మరి దీన్ని బట్టి మళ్ళీ జగనే రావచ్చు అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్తున్నట్టు అనిపిస్తుంది. మరి రాసి పెట్టుకోండి, మళ్ళీ వచ్చేది జగనే అని. గడిచిన ఎన్నికల్లో ఈవీఎం మ్యాజిక్ జరిగింది. ప్రతిసారి అలా జరగదు. ఈసారి వచ్చేది మాత్రం కన్ఫామ్గా రాసి పెట్టుకోండి, ఆ బుక్లో ఈ బుక్లో కాదు, రెడ్ బుక్లో రాసి పెట్టుకోండి అని వైసీపీ అంటున్నటువంటిది. నమస్తే.